మనం అనేటటువంటి రీసెర్చ్లు ఉన్నారు. అటువంటి వ్యక్తి మీద ఇట్లాంటి నిందలేయడం అన్నది నిజంగా దారుణం. కేసీఆర్ గారికి తిండి ధ్యాస ఉండదు, డబ్బు ధ్యాస ఉండదు, ఉండేది ఒకటే కేవలం తెలంగాణ ధ్యాస. నేను దాదాపుగా 2006 నుండి యాక్టివ్గా పాలిటిక్స్లో నేను కూడా పాల్గొంటూ వస్తున్నాను, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చూస్తున్నా, ఎప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ విషయం తప్పితే, ప్రజల విషయం తప్పితే పర్సనల్ విషయాలు మాట్లాడే టైము 0.1% కూడా ఉండదు. అటువంటి ఒక మహానేత మీద, అటువంటి ఒక మహానాయకుడి మీద ఇన్ని అబాండాలు వేస్తూ దాన్ని రోజుకొక రీతిగా చెప్పుకుంటూ, మాట్లాడితే చాలు కేసీఆర్ అవినీతి చేసిండు, మాట్లాడితే చాలు కేసీఆర్ ఏదో 1,00,000 కోట్లు దోసుకున్నాడు, నిజాం కన్నా రిచ్ అవ్వాలనుకున్నాడట. డెఫినెట్గా నిజాం బాటలోనే నడుస్తాం. నిజాం కట్టిన ఉస్మాన్ సాగర్లోనే కదా ఇవాళకి కూడా హైదరాబాద్ ప్రజలు నీళ్ళు తాగుతున్నది. ఆ నిజాం ఆదర్శం, ఆ నిజాం స్ఫూర్తి అని కేసీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పిండ్రు. ఇవాళ కాళేశ్వరం కడితే నేను చెప్తున్నా గ్యారంటీగా ఇంకా 200 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారిని తలుచుకుంటారు. అటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు డెప్త్ అర్థం కాక, తెలంగాణ భౌగోళిక స్వరూపం మీకు అర్థం కాక, మీకు తెలంగాణ పట్ల అవగాహన లేక, కేసీఆర్ గారికి ఉన్న నాలెడ్జ్, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన అనుభవించినటువంటి వివక్ష, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పటికి కూడా పక్క రాష్ట్రం ఎజెండా అమలు చేసేటటువంటి వ్యక్తి, ఇప్పటికి కూడా అక్కడ బనకచెర్ల కడతా ఉంటే మాట్లాడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి నిన్న పొద్దు నుండి సాయంత్రం వరకు అసెంబ్లీలో కేసీఆర్ గారిని ఎన్ని అనరాని మాటలు అన్నారు, వింటుంటే గుండె తరుక్కపోతా ఉంది. ఎందుకోసం అనాలి అన్ని మాటలు కేసీఆర్ గారిని? కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు, కేసీఆర్ గారికి పైసల మీద ఆశ లేదు, పాపం ఆయనకు మీటింగ్ పెట్టాలంటే కూడా పైసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తారు ఎక్కడున్నాయని, కానీ అప్పటిదాకా ఆలోచన కూడా చేయరని. మరి అటువంటి కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు? వేసేటటువంటి అవకాశం ఎవరిచ్చారు అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక, ఎవరి వల్ల అంటింది అలా? అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది, వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో, ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా నేను. ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ములకు కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ కేసీఆర్ గారు
హిమాలయ పర్వతం అంత ఎత్తు లాంటి పర్సనాలిటీ